రైతు భరోసాపై రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. సభ్యులుగా మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నారు. రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, 5 ఎకరాలకే రైతు భరోసా అమలు చేయాలా అనే అంశంపై గ్రామాల వారీగా రైతుల అభిప్రాయం సేకరిస్తోంది ప్రభుత్వం. 2-3 రోజుల్లో ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇవ్వనున్నారు అధికారులు. మంత్రివర్గ ఉపసంఘం అధికారుల నివేదిక ఆధారంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. జూలై 3వ వారంలో రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బు జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు రైతు భరోసా పథకాన్ని ఎప్పుడో అమలు చేస్తారో చెప్పాలని కాంగ్రెస్ను బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. రైతు భరోసాపై సబ్ కమిటీ అన్ని వర్గాల అభిప్రాయం తీసుకుంటుందని తెలిపారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సబ్ కమిటీ రిపోర్టును శాసనసభలో చర్చకు పెడతామని వెల్లడించారు ఆయన. ప్రజలు కోరుకుంటే కొండలు గుట్టలకు రైతు భరోసా ఇస్తామని, ఏదైనా ప్రజల ఆలోచన నిర్ణయం ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటుందని వ్యాఖ్యానించారు భట్టి విక్రమార్క. రైతు భరోసా గురించి ఒక ఆయన మాట్లాడుతూ నిన్న గుట్టలో ఇచ్చినోడికి ఇచ్చారు, కొండలు ఉన్నోడికి ఇచ్చారు, రోడ్డు వేసినోడికి ఇచ్చారు, మీరు మా డబ్బులు కదా అంటే చర్చ పెడదాము, మేము అడ్డగోలుగా దారి పోస్తామని చెప్పలేదు కదా. ప్రజల సొమ్మే, ప్రజలను అడుగుతాము, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం. అందరికీ ఇవ్వంటే అందరికీ, గుట్టలు ఉన్నోడికి కూడా ఇవ్వంటే వాళ్ళకు కూడా ఇచ్చేస్తాం. ఏ పంట పండినోడికి కూడా ఇచ్చేసేయండి అని ప్రజలు చెప్తే ఎస్ చేస్తాం. అంతిమంగా ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, ఎందుకంటే పన్నులు కట్టేది ప్రజల నుంచి వచ్చిన డబ్బు కాబట్టి కానీ జాగ్రత్తగా రూపాయి జాగ్రత్త ఖర్చు పెట్టాలి, న్యాయబద్ధంగా ధర్మంగా వాటిని వాడాలనేది మా అందరూ ఆలోచన. దూబరాగా చేయకూడదనేది. ఏ నిర్ణయం తీసుకున్నా మేము మాత్రం 4 గోడల మధ్యలో సొంతంగా మేము తీసుకునేది లేదు. ప్రజల మధ్యలో చర్చ పెట్టి ప్రజల అభిప్రాయాలు తీసుకొని చట్టసభలో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయించాం. అది కూడా కొద్ది రోజుల్లోనే, ఎక్కువ రోజుల టైం కూడా తీసుకున్నాం. అయితే రైతు భరోసాకు స్లాబ్ విధానం తీసుకురావాలంటున్నారు రైతులు. రైతు భరోసాను పెద్ద కమతాలకు కాకుండా 10 ఎకరాలకు పరిమితి చేయాలంటున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న అభిప్రాయ సేకరణలో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రమణ అందిస్తారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసాగా మార్చింది. అయితే రైతు భరోసాను ఎవరికి వర్తింపజేయాలి అనే దానిపైన ఒక స్ట్రీమ్ లైన్ చేసే సంకల్పాన్ని తీసుకుంది. ఈ క్రమంలో మొత్తంగా జిల్లాల వ్యాప్తంగా, అదేవిధంగా మండలాల వారీగా రైతుల్లో అవగాహన కల్పించడంతో పాటుగా వారి అభిప్రాయాలను కూడా సేకరణ చేసి తుది జాబితాతో మొత్తంగా తుది నివేదికను ఇచ్చేందుకు కొంతమంది కమిటీని కూడా వేయడం జరిగింది. ఈ క్రమంలో ఆ కమిటీ రైతు బంధును ఎవరికి వర్తింపజేయాలి, రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాలకు వర్తింపజేయాలి అనేది పూర్తిగా తుది నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో రైతులు ఉన్నారు మనతో పాటుగా, వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు రైతు భరోసాను వర్తింపజేసే క్రమంలో కొంత అవగాహన కార్యక్రమాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మీరు ఒక ఆదర్శ రైతుగా ఎన్ని ఎకరాలున్న రైతుకు రైతు భరోసా వర్తింపజేయాలంటారు? ఇప్పుడు ఈ రైతు బంధునే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా అంటుంది. అంటే డబ్బులు అనేది అప్పుడు పంటకు 5,000, 2 పంటలకు 10,000 రూపాయలు కేసీఆర్ గారు గవర్నమెంట్లు ఇచ్చేది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం 7,500, 7,500, 15,000 రూపాయలు ఇస్తా అని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. దాని కొరకు ప్రభుత్వం ఇవ్వాలనే ఆలోచన కూడా ఉన్నది. అయితే రైతులకు ఎన్ని ఎకరాలని ఉండని, దానికి 50 ఎకరాల 100 ఎకరాలు అనేది ముఖ్యం కాదు, ఒక పరిమితి విధించాలి. ఒక 10 ఎకరాల వరకు ప్రతి రైతుకు వేయాలి. అట్లేస్తే ఏంటంటే ఓ రైతుకి ఇచ్చి ఓ రైతుకి ఇవ్వకపోతే కూడా బాధపడతాడు. అటువంటి సందర్భం రాకూడదు. ముఖ్యంగా ఏంటి అంటే లాస్ట్ మన ప్రభుత్వంలో ఏం జరిగిందంటే మొత్తం అన్యాగ్రతం జరిగింది. గుట్టలకు పుట్టలకు ఎక్కడెక్కడో రియల్ ఎస్టేట్ చేసే భూములకు సుతిచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం పడిపోవడానికి చాలా కారణం ఉంటాయి. ముఖ్యంగా రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. అది దృష్టిలో పెట్టుకొని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం సుధా రైతుల పక్షాన ఉండడం నిజంగా సంతోషకరమైన విషయము. ముఖ్యంగా మేము రైతుల పక్షాలను ఒకటే కోరుకుంటున్నాము, ఈ డబ్బులు అనేది అన్యకృతం కాకూడదు. ఒక 10 ఎకరాల మందము ఉంటే వాళ్ళకి ఇస్తే బెటరే. ఈ కౌలు రైతులకు సుధా ఇంతో అంతో చేదోడగా ఉండాలి ప్రభుత్వం. ఈ కౌలు రైతులను ఎవ్వరు పట్టించుకుంటలేరు. అయితే మొత్తంగా అంటే రైతు భరోసా అనేది కేవలం
10 ఎకరాలు అంటే అది 20 ఎకరాలు ఉన్న రైతైనా 50 ఎకరాలు ఉన్న రైతైనా వాళ్ళకున్న పంట పొలంలో కేవలం 10 ఎకరాలకు మాత్రమే ఒక స్లాబ్ విధిస్తూ దాన్ని పరిమితం చేయాలని చెప్పేసి ఇక్కడ రైతులు కోరుతున్నారు. మరొకవైపు కౌలు రైతులకు కూడా గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు మేలు జరిగింది, అలాంటి మేలు ఈ ప్రభుత్వంలో జరగాలని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్ జిల్లా.